అమ్మ అసలు నాగుల చవితి అంటే ఏంటి? అసలు నాగుల చవితి రోజు పుట్టలో పాలు వేయొచ్చంటారా? వేయకూడదంటారా? చాలా మంచి ప్రశ్న. హ్మ్. మనకి కార్తీక మాసంలో దీపావళి పండుగ వెళ్ళగానే హ్మ్. ఈ 4వ రోజు మళ్ళీ చవితి వస్తుంది, నాగుల చవితి వస్తుంది. నాగాలకు సంబంధించిన అద్భుతమైన పండగ అన్నమాట. హ్మ్. ఎవరైతే సంతానం లేదనుకుంటున్నారో, హ్మ్. ఎవరైతే ధన ధన పరంగా మనకి ఈతి బాధలు ఉన్నాయి, ధనలోపం ఉంది, లేకపోతే ఏదైనా వ్యాపారాల్లో మనకి కలిసి రావట్లేదు అని అన్నా, తర్వాత కంటి చూపు తగ్గుతోంది అనుకున్న వాళ్ళు కానీ, చెవులో ఏమన్నా చీము లాంటిది కారుతుంటుంది, అట్లాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు కానీ ఎవరైనా సరే ఈ నాగుల చవితి రోజున యథావిధిగా అభ్యంగన స్నానం అది ఆచరించి పగలల్లా ఉపవాసం ఉండి ఏదైనా సరేనమ్మా ఉదయం తెల్లవారుజామున 5:30 దగ్గర నుంచి 9 లోపే పుట్ట దగ్గరికి వెళ్ళి పూజ చేసుకోవటం, స్వామివారి ఆరాధన చేయటం చెయ్యాలి. నిట్ట మధ్యాహ్నం పూజలు అనేవి ఎక్కడా శాస్త్రం కాదు, అలా చేయరాదు. కాబట్టి చక్కగా వెళ్ళి మీకు దగ్గరలో ఉన్న ఏదైనా నాగదేవాలయాలకు కానీ శివాలయాల దగ్గరికి కానీ వెళ్ళి యథావిధిగా అభిషేక కార్యక్రమాలు నిర్వహించుకుని, ఏదైనా దేవాలయాల్లో నాగప్రతిష్ఠలు అనేవి చేస్తూ ఉంటారు, చేయబడి ఉంటాయి కదా, అట్లా ఆ విగ్రహాల దగ్గరికి వెళ్ళి స్వయంగా మీరు పాలతో విగ్రహాన్ని అది కడుక్కుని, తర్వాత శుద్ధ జలాలతో కడుక్కుని అభిషేక కార్యక్రమాలు నిర్వహించుకుని, మీ గోత్రనామాలు చెప్పుకొని, మీరు ఏ సంకల్పంతో ఈ నాగుల చవితి అనేది వ్రతాన్ని మీరు చేస్తున్నారో ఆ సంకల్పం చెప్పుకుని నాగుల చవితి కార్యక్రమాన్ని వైభవంగా చేసుకోవటం అనేది మంచి పద్ధతి. చాలా మంది తెలిసి తెలియక ఏం చేస్తుంటారంటే పుట్టల దగ్గరికి వెళ్ళి పుట్టలో గుడ్లు వేయటం, లీటర్లు పాలు వేయటం, అట్లాగే చలిబిండి వేయటం, ఇవన్నీ చేస్తూ ఉంటారమ్మా. పొరపాటును కూడా మీరెవరు కూడా నిజంగా దేవతా పుట్టలవి, మహామునులు తపస్సు చేస్తుంటారు ఆ పుట్టల్లో. కాబట్టి పుట్టల్లో మీరు తీసుకెళ్లి గుడ్లు వేయటం వల్ల, పాలు వేయటం వల్ల, లేకపోతే పిండి లాంటివి వేయటం వల్ల పుట్టకి హాని కలుగుతుంది. ఎలా అంటే మనం ఇప్పుడు మళ్ళీ ఇల్లు ఉంది నాన్న, ఇల్లు ఊడ్చుకుని శుభ్రంగా ఉంచుకోవాలి. అంతేకాని ఇంటి నిండా మనం కోడిగుడ్లు పగలగొట్టి అంతా జల్లుకుని, లేకపోతే చలిపిండి తయారు చేసి మొత్తం ఇల్లంతా జల్లుకుని, పాలు వెదజల్లుకుని అలాగా గదిలో ఉంటామా? మనం ఉండగలమా? 1 గంట ఉంటావు, 2 గంటలు ఉంటావురా, తర్వాత నుంచి మనకి అది దుర్గంధం రాదా? అసలు మరి పడుకుంటామా దాంట్లో? అట్లాగే నాగేంద్రుడు కూడా పుట్ట అనేది నివాస యోగ్యమైన ఒక ఇల్లు లాంటిది. కాబట్టి దాంట్లో పాలు వేయటం ఇట్లాంటివన్నీ చేయకూడదు. అట్లాగే దీపాలు కానీ ఏమన్నా మీరు పెట్టదలుచుకుంటే పుట్ట కాంచి పెట్టకూడదు, పుట్టకి కొద్దిగా దూరంగా పెట్టుకోవటం అనేది మంచిది. పసుపు కుంకాలు కూడా విరివిగా ఊరికే వెదజల్లటం వల్ల కూడా అది చాలా తప్పు, అట్లా కూడా చేయకూడదు. కాబట్టి మీరు భక్తితో పుట్ట దగ్గరికి వెళ్ళి ప్రార్థించండి. మీరు ఒకవేళ నాగేంద్రుడికి పాలు పొయ్యాలి, అభిషేకం చేసుకోవాలనుకున్నప్పుడు గోధుమ పిండితో చక్కగా నాగపడిలాగా తయారు చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి అక్కడ ఈ నాగేంద్రుడికి మీరు గోధుమ పిండితో చేస్తాం కదమ్మా, ఆ నాగేంద్రుడికి పాలతో అభిషేకం చేసుకోవటం కానీ, మీరు ఏవైతే పూజాది కార్యక్రమాలు చేసుకోవాలనుకున్నారో ఆ నాగేంద్రుడికి చేసుకుని, ఈ పుట్టకి కాస్త పళ్ళు కానీ మీరు తీసుకెళ్ళిన ప్రసాదాలు కానీ నైవేద్యం పెట్టుకుని, అగరత్తులు వెలిగించి దీపం దూరంగా పెట్టుకుని ఇవన్నీ కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఏ గోధుమ పిండితో తయారు చేసిన ఈ నాగేంద్రుడి పూజాది కార్యక్రమాలు అయిన తర్వాత ఎవరు తొక్కని చోట ఏదన్నా చెట్టు మొదల్లో దాన్ని ఆ పాలతో సుద్దా కూడా అక్కడ వదిలిపెట్టుకోవటం అనేది మంచి పద్ధతి. కానీ పుట్టలనిట్ట మీరు చేయటం వల్ల ఏంటంటే పుట్ట నిర్మాణం అనేది మనకి చెద వల్ల నిర్మాణం అవుతుంది. కాబట్టి ఆ చెద పురుగుకు కూడా ఇబ్బంది కలిగే చచ్చిపోతుంది, అప్పుడు పుట్ట నిర్మాణం అనేది ఆగిపోతుంది. కాబట్టి ఇట్లాంటివన్నీ చేయటం అనేది చాలా తప్పమ్మా. కాబట్టి ఇవన్నీ భక్తులు పరిగణలోకి తీసుకుని ఆచరించుకుంటారని కోరుకుందాం. ఇవన్నిటికంటే అమ్మ మరి విగ్రహాలే ఉంటాయి కదా గుళ్ళలో, ఆ విగ్రహానికి ఆ పాలు వేస్తే ఏమవుతుంది? చేసుకోవచ్చు తప్పకుండా, నేను అదే చెప్తున్నా. ఒక జంటనాగుల విగ్రహం గాని, ఐతల్ల విగ్రహాలు గాని ఏమన్నా మనకి ఆలయాల్లో బయట మనకి నాగప్రతిష్ఠలు అనేవి చేసి ఉంటాయి. ఆ విగ్రహాలకు మీరు చేసుకోండి, ఏం చేసుకున్నా ఆ విగ్రహాలు చేసుకుని ఆ విగ్రహాలకు కూడా వీలంత వరకు శుచి శుభ్రంగా ఉండేటట్టు చూసుకోండి. పుట్ట దగ్గర కన్నా ఇదే బెటర్ కదా, ఇది చాలా నయం అమ్మ. పుట్టలకు ఎప్పుడు అలా చేయకూడదు, తెలిసే తెలియక చేస్తున్నారు. తెలిసి ఎవరైనా ఇట్లాంటి పరిస్థితి పుట్టకు వస్తుందంటే ఎవరు చేయరు కదా, కాబట్టి తెలియక చేసేవి ఇవన్నీ చేయకూడదు. తర్వాత పుట్టకి
ఆ పుట్ట దగ్గర పూజ చేసుకున్న తర్వాత ఆ పుట్ట దగ్గర ఉన్న మట్టిని తీసుకుని పుట్ట బంగారం అంటారు. దాన్ని తీసుకుని కొద్దిగా ఇంటికి వచ్చి ఈ చెవులకి ఇక్కడ పెడతారు. పిల్లలకు కానీ ఎవరికన్నా మనం పెడితే చిన్న పిల్లలు కొంతమందికి చెవులోంచి చీము కారటం అనేది వస్తుంది, అది కూడా తగ్గిపోతుంది. తర్వాత కొద్దిగా అట్ట నీళ్ళలో వేసి కొద్దిగా గంధం వల్లే తీసుకుని ఈ పై భాగంలో, కంట్లో కాదండి, ఇట్లా పై భాగంలో కొద్దిగా రాసుకుంటే దృష్టి ఏమన్నా తగ్గుతోంది, దృష్టి లోపం ఉందన్న వాళ్ళకు కూడా కొద్దిగా కళ్ళు మంచిగా కనిపించి ఆ దృష్టి లోపం కూడా కొద్దిగా నివారణ అయ్యే మార్గం అనేది ఒకటి ఉంటుంది. చర్మ వ్యాధి సమస్యలతో కానీ ఏమన్నా బాధపడే వాళ్ళకు కూడా కొద్దిగా పుట్టమని కొద్దిగా అట్ట తీసుకుని రాసుకోవటం వల్ల చర్మ వ్యాధి నివారణ మార్గాలు కూడా దాంట్లో మీకు కనిపిస్తాయి. కొంతమంది సాయంత్రం సమయంలో కూడా పుట్ట దగ్గరికి వెళ్తూ ఉంటారు కదా, ఆ సమయంలో వెళ్ళొచ్చు అంటారమ్మా? సాయంత్రం సమయంలో నాగుల చవితి రోజున వెళ్ళే ఆచారం అనేది లేదమ్మా. ఏదైనా పొద్దున పూటే నేను చెప్పిన టైం 5:30 దగ్గర నుంచి 9 లోపు, లేకపోతే మహా అయితే 9:30 లోపు ముగించుకోవటం మంచిది. ఎందుకంటే ఇది ప్రాతకాల పూజ అంటారు. తర్వాత చేసిందంతా మధ్యాహ్న కాల పూజ అంటారు. దాని తర్వాత చేసిందంతా సాయంకాల పూజ అంటారు. తర్వాత చేసి వాళ్ళు ఈవినింగ్ టైం 5 o'clock 6 o'clock వెళ్తూ ఉంటారు కదా, చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఆ టైంలో చేసుకోవచ్చు. కానీ మరీ పొద్దుకి నెట్ట మధ్యాహ్నం పూజలు చేయటం అనేది అంత మంచి పద్ధతి కాదు. తర్వాత తెల్లారి మనకమ్మ నాగపంచమి, తెల్లారి కూడా పంచమి తిథి. ఆ రోజుల్లో నాగానికి సంబంధించిందే. నాగుల చవితి రోజున ఎలా చేసుకున్నారో తెల్లారి కూడా అలాగే చేసుకోవచ్చు. నియమనిష్టలు అనేవి మనం ఇదివరకు చెప్పుకున్నట్టు నియమనిష్టలు అనేవి ఉంటాయి. ఎవరన్నా ఉపవాసం ఉండాలంటే పగలల్లా ఉండి రాత్రికి కూడా పూజ అయిన తర్వాత యథావిధిగా మడితో వంట చేసుకుని స్వామివారికి కూడా నైవేద్యం పెట్టుకుని మనం తింటం అనేది మంచి పద్ధతి. తెల్లారి నాగపంచమి కూడా ఇలాగే చేసుకోవాలి.